దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో మరోసారి దేవుని యొక్క మాటలు వినడానికి, మీ విజ్ఞాపనలు తెలియచేయటానికి, దేవుని ఘనపరచడానికి, ఆయన వాక్యము ద్వారా బలపరచబడడానికి, పరిస్థితుల్లో ఎలా ఉన్నా సరే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి, కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినమున ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనమందరం కూడా గడిచినటువంటి దినములలో అనేక సందర్భాలను బట్టి అనేక రకముల సందేశాలను మనం విన్నాం, ధ్యానం చేసుకుంటూ వచ్చాం. నేటి దినమున స్వాతంత్ర దినము అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం రండి. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానాంశంగా చదువుకొని మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం సిద్ధపడదాం. బైబిల్ నోట్స్ తీసుకోండి, రాసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు గలతీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశముతో కూడినటువంటి మాటను తెలియజేశాడు. స్వాతంత్రము అనుగ్రహించి, ఈ స్వాతంత్రాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఆయన ఏం చేశాడు అంటే మనలను స్వతంత్రులుగా చేశాడు. మనం చదివినటువంటి వచ్చిన భాగంలో 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం గమనించవచ్చు. మొదటిది, మనకు స్వాతంత్రమును యేసుక్రీస్తు వారు అనుగ్రహించి మనలందరినీ స్వతంత్రులుగా చేయటము, స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనేటువంటి మాట మనం అక్కడ గమనించవచ్చు. రెండవది, ఆయన అనుగ్రహించినటువంటి స్వాతంత్రమును మీరు పొందుకొని కొంతకాలము స్వతంత్రులుగా ఉండి కొంతకాలం అలా జీవించి మళ్ళీ మీరు ఆ దాస్యం అనేటువంటి ఆ కాడి క్రిందకు వెళ్ళొద్దు అనేటువంటి మాట రెండవ అంశంగా చూడొచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, అసలు స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్రము ఎవరికి కావాలి అనేటువంటి మాటలు మనము ఆలోచనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. స్వాతంత్రము ఎవరికి కావాలి అంటే, ఎవరైతే చెరసాలలో ఉన్నారో, ఎవరైతే బంధకాలలో బంధించబడినటువంటి వారుగా ఉన్నారో వారందరూ స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోరుకుంటారు. ఎందుకంటే బంధించబడినటువంటి వారికి ఎంత మంచి ఆహారం ఇచ్చినా, ఎంత మంచి వినోదం ఇచ్చినా వారికి విడుదల అనేటువంటిది లేకపోతే ఆ బందీఖానాల్లో ఎంతకాలం ఉండాలి మేము? ఏంటి మాకు ఈ శిక్ష అంటే? బందీఖానాలో ఉండటం అనేటువంటిది వాళ్ళు ఎలా చూస్తారంటే శిక్షగానే చూస్తారు. వాస్తవంగా అది చెరసాల అనేటువంటిది, బంధించడం అనేటువంటిది శిక్షే. కానీ వాళ్ళకి లోపల అన్ని సదుపాయాలున్నా కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, కుటుంబ సభ్యులను కలవడానికి అవకాశం లేదు,
ఎక్కడ వారు అడుగు పెట్టడానికి అవకాశం లేదు. అటువంటిది ఈ యొక్క చెరపట్టబడినటువంటి వాళ్ళు, బంధించబడినటువంటి వాళ్ళు అనుభవించేటువంటి జీవితము. కానీ ఆ జీవితము ఎవరు కూడా కోరుకోరు. ఏ కష్టం లేకుండా మంచి ఆహారం తినడం కంటే కూడా కష్టపడి ఒక పూట కారం వేసుకొని పచ్చడితోటి కడుపు నిండా అన్నం తింటమే నాకు కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. భార్య బిడ్డలకు దూరంగా ఉంటూ, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యులకు దూరంగా ఎక్కడో విదేశాలలో ఉంటే లక్షలు సంపాదించిన ఏదో ఒక సమయంలో వాళ్ళు ఏం కోరుకుంటారంటే, నా వాళ్ళను, నా తల్లిదండ్రులను, నా అనుకున్నటువంటి వాళ్ళను నేను చూడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలని ఆ ఆలోచన వాళ్ళు కలిగి ఉంటారు కదా. ఎవరైతే ఈ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అందుకొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ స్వాతంత్ర్యం కొరకు వారు అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా మనం ఒక మాట ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి మనలను, ఈ లోకంలో పుట్టినటువంటి తొలి మానవునిగా ఉన్నటువంటి ఆదాము హవ్వలను, ఆ కుటుంబాన్ని దేవుడు సృష్టించినప్పుడు, కలుగు చేసినప్పుడు వారు బంధించబడి మాత్రము లేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారికి స్వేచ్ఛ అనేటువంటిది ఉన్నది. దేవుడు వారిని ఏదేలు తోటలో పెట్టినటువంటి ఆ సమయమున వారు స్వేచ్ఛగా ఉన్నారు. ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆదాముకి సాటి అయిన సహాయం కొరకు హవ్వను దేవుడు సృష్టించాడు. దేవుడు వాళ్ళకు ఒక మాట చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములు అన్నీ మీరు తినండి, ఈ ఒక్కటి మాత్రమే మీరు తినొద్దు, మిగతా అన్నీ తినండి, స్వేచ్ఛగా సంచరించండి, మీరే కష్టమో పడాల్సినటువంటి పని లేదు, ఏ పని చేయాల్సినటువంటి పని లేదని వారికి స్వేచ్ఛా జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనందరికీ తెలుసు. ఆదికాండము గ్రంథము 2వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మీరు చదివితే మీకు స్పష్టంగా అర్థమైంది. అంత మాత్రమే కాదు, వారిని అక్కడ ఉన్నటువంటి సమస్తమును పరిపాలన చేయటానికి అధికారాన్ని కూడా ఇచ్చాడు. అధికారులుగా దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. కానీ ఆదికాండము గ్రంథం 3వ అధ్యాయంలో అకస్మాత్తుగా ఒక సమయమున ఒక క్రొత్త వ్యక్తి వచ్చి వారిని పలకరిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి? రోజు మాతో మాట్లాడేటువంటి దేవుడు కాదు కదా నువ్వు, అసలు నువ్వెవరు, నీ మాట మేము ఎందుకు వినాలి అని ప్రశ్నించలా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం లేఖనాల్లో గ్రహించినప్పుడు ఆదాము హవ్వ దగ్గర లేనటువంటి ఆ సమయమున ఈ యొక్క సంగతి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను తెలియనటువంటి హవ్వ వచ్చేసి అపవాది మాటలు విని వాడి మాటకు లోబడిపోయింది. ఏమంటా ఉన్నాడు అక్కడ చూడండి. ఆదికాండము గ్రంథము 3వ అధ్యాయములో హవ్వనై అడుగుతా ఉన్నాడు, ఈ చెట్లలో దేని ఫలములనైనా సరే మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడా అని అపవాది సాతాను హవ్వను ప్రశ్నించాడు. ఆదికాండం గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అయితే అప్పుడు హవ్వ సమాధానం చెప్పింది, అన్నీ తినమన్నాడు కానీ ఇది తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు అంటే, ఇది తింటే మేము చనిపోతామని చెప్పాడు. అంటే అపవాది ఎంత తెలివి కలిగినటువంటి వాడంటే, హవ్వను మోసపరచటానికి ఒక ప్లాన్ వేసి ఆదాము లేని టైంలోనే అక్కడకు హవ్వ దగ్గరకు వచ్చి అంటున్నటువంటి మాట, ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? మీరు చావనే చావరు, మీరు వాటిని తింటే మీరు దేవదూతల్లాగా మారిపోతారు, అది తింటే మీకు అన్నీ కూడా నేర్చుకుంటారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల్లాగా ఉంటారు అనేటువంటి మాట చెప్పినప్పుడు
అంతవరకు ఆ వృక్షం యొక్క ఫలాన్ని రోజు చూస్తూ ఉండొచ్చేమో, కానీ ఆ రోజు మామూలుగానే ఉన్నది. కానీ అపవాది చెప్పినటువంటి ఆ సమయంలో చూసినప్పుడు అది కంటికి ఆకర్షణీయంగా రమ్యంగా కనిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి అపవాది యొక్క మాటకు లోబడి ఎప్పుడైతే ఆ హవ్వ ఆ ఫలాన్ని తినిందో దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోయింది, పాపమునకు బానిసైపోయింది, పాపంలో పడిపోయింది. హవ్వ ఇచ్చినటువంటి ఆ వృక్ష ఫలమును తిని ఆదాము కూడా అదే రీతిలో దేవునికి దూరం అయిపోయాడు. చూడటానికి రమ్యంగా కనిపిస్తుంది పాపము. పాపం ఎప్పుడైనా సరే అది చేదుగా ఉంటే ఎవరు దాని దగ్గరికి రారు. అది వికృతంగా ఉంటే ఎవరు దాని దగ్గరికి కూడా వెళ్ళరు, అసహించుకుంటారు. కానీ పాపం ఎలా ఉంటుంది అంటే చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అవును కదా. నేటి దినాల్లో గవర్నమెంట్ మీరు డ్రగ్స్ వాడొద్దు, మందులు తాగొద్దు, ఇది మీ ఆరోగ్యానికి హానికరము, వ్యభిచారం చేయొద్దు, మీకు ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి వస్తూ ఉంది, సుఖభోగాలు మీరు ఇలాగా పొందుకోవద్దు అని ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నారు అంటే మన కొరకే, నీ కొరకే, నీ ఆరోగ్యం కొరకే. కానీ యవనస్తులు ఎలా ఉన్నారు? ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో దాన్నే చేసి దాన్నే రుచి చూసి ఆ మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. గంజాయి, డ్రగ్స్, హెరాయిన్ ఇలా ఉన్నాయి కదా చాలా రకాలు. చిన్న ప్యాకెట్లో ఉన్నటువంటిది 10 గ్రామ్స్ కూడా కొన్ని వేల రూపాయలు ఖరీదవుతూ ఉన్నాయి కదా. అంత డబ్బు వాళ్ళకి ఇచ్చి మత్తు పదార్థాలు తీసుకొని మత్తులో తేలిపోతూ ఉన్నా. మనకిక్కడ మన దేశంలో అయితే ఈ డ్రగ్స్ తీసుకుంటే మనలను అరెస్ట్ చేస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పేసి విదేశాలకు వెళ్ళి ఫ్రీగా ఉన్నటువంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ విచ్చలవిడిగా తీసుకుంటా ఉన్నారు కదా, బానిసలైపోతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తారో వారు దేవుని యొక్క మాట ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగానే దేవుడు వారిని సృష్టించినప్పుడు హవ్వ కూడా సృష్టించబడినప్పుడే ఈ మాట చెప్పాడు. ఆజ్ఞను అతిక్రమించొద్దు అనేటువంటి మాట తెలియజేయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎప్పుడైతే చేయకూడనటువంటి పని చేస్తున్నామో మనం ఆటోమేటిక్గా చెరసాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం, చెరపట్టబడతా ఉన్నాం, బంధించబడుతున్నాం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకేం కావాలంటే స్వాతంత్రము కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాటి దినము నుండి వారు అపవాది చెరలోనికి వెళ్ళిపోయారు. అపవాది మాటలు వినటం ప్రారంభించినటువంటి ఆదాము హవ్వ వారి సంతానం అంతా ఇంకా నాటి నుండి దూరం అయిపోయింది దేవునికి. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతున్నారో వారు మాత్రమే కాదు, నేటికి నీవు నేను మనము మన కళ్ళ ముందున్నటువంటి వారందరూ దేవునికి దూరం అవుతున్నామంటే అపవాదికి దగ్గరవుతా ఉన్నాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు మంచిగానే, కానీ ఒక అడుగు దేవునికి దూరంగా వెళ్ళావంటే ఒక అడుగు అపవాదికి దగ్గరగా వెళ్తున్నావు అనేటువంటి సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అనుకోవచ్చు నేను అపవాది దగ్గరికి వెళ్ళట్లేదులే అని, ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. 2 అడుగులు నువ్వు దేవునికి దూరం వెళ్తున్నావంటే అపవాదికి దగ్గరికి వెళ్ళిపోతున్నావనే. అంటే దేవునికి నీకు మధ్యలో ఎంత వ్యత్యాసం వచ్చిందంటే 4 అడుగులు వచ్చింది. దేవుని నుండి నువ్వు 2 అడుగులు దూరం వెళ్ళావంటే అపవాదికి 2 అడుగులు దగ్గర వెళ్ళిపోతావు. నువ్వు మధ్యలో ఉన్నావు. ఇక్కడ యేసయ్య ఉన్నాడు నీ కుడి ప్రక్కన, ఎడం ప్రక్కన అపవాది ఉన్నాడు. నువ్వు దేవునికి దగ్గరగా వెళ్ళాలి దినదినము. కానీ ఒక అడుగు నువ్వు దూరం వెళ్ళిపోయావంటే ఇప్పుడు దేవునికి నీకు మధ్యలో 5 అడుగులు గ్యాప్ వచ్చింది. అపవాదికి నీకెంత తేడా ఉంది?
ఎన్ని అడుగుల దూరం ఉందంటే 3 అడుగులే. 4 అడుగులు ఉన్నటువంటి దూరం ఇప్పుడు 3 అడుగులకే వచ్చింది. అంటే నీ యొక్క నిర్బంధం అనేటువంటిది, చెరసాలలో నువ్వు గడుపుతున్నటువంటి కాలం అనేటువంటిది అధికమవుతూ ఉంది. అపవాదికి దగ్గరైపోతా ఉన్నాం. నాటి నుండి నేటి వరకు మనం అందరం కూడా అపవాది చెరలోనే ఉంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాటి దినమునెప్పుడు ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించారు కదా. మేము అలా చేయటం లేదండి. మేము ప్రార్థనకి వెళ్తా ఉన్నాం. మా ఇంట్లో కూడా ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాం. మా జీవితంలో దేవుడే మాకు మేలు చేశాడు. మాకు బిడ్డలు కలగలేదు. వివాహమై 6 సంవత్సరాలు అయింది. బిడ్డలు మాకు కలగలేదు అని మేము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని, సేవకులతో ప్రార్థన చేయించుకొని, కుటుంబ ప్రార్థన చేసుకుని, అన్ని రకాలుగా మేము కానుకలు అర్పణలను సమర్పించుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. దేవుని మాటలు వింటూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నాం. మేము ఎలాగా దేవునికి దూరం అవుతున్నామండి? మేము బంధించబడలేదు కదా అని మనం అనుకోవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు బంధించబడ్డావని లేఖనాలను మీరు చదివినట్లయితే, లేఖనాలలో ఉన్నటువంటి పరమార్థమును మీరు గ్రహించినట్లయితే, లేఖనాలలో ఉన్నటువంటి సత్యమును మీరు మీ నేత్రాలు, మనోనేత్రాలు తెరవబడినటువంటి సమయమును మీరు గమనిస్తే, మీరు దేవునికి ఎంత దూరం అయ్యారు, దేని ద్వారా మీరు దూరమయ్యారు, ఏ పాపపు ఊబిలో మీరు పడిపోతున్నారు, ఎంత లోతుకు వెళ్ళిపోయారనేటువంటిది వాక్యమే మీకు సమాధానం చెప్తుంది కదా. మీరు వాక్యాన్ని చదవటం లేదనుకోండి, మీరు నెమ్మదిగా దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాక్యంలో కొన్ని హెచ్చరికలు ఉంటా ఉంటాయి. దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ వాక్యం వినడంలా. చాలామంది నేటి దినాల్లో అదే జరుగుతూ ఉంది. మందిరానికి వెళ్ళి వాక్యము సేవకులు ప్రకటిస్తూ ఉంటే, కాపర్లు ప్రకటిస్తూ ఉంటే ఫోన్ తీసి చూసుకుంటున్నారు. బైబిల్ తీసుకెళ్ళట్లా మందిరానికి, ఫోన్ తీసి చూస్తున్నారు. రిఫరెన్స్ చెప్తే మిగతా టైంలో వాట్సాప్ ఓపెన్ చేస్తున్నారేమో, ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారేమో, లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్, చాలా రకాలు ఉన్నాయి కదా సోషల్ మీడియాలో, అవి ఓపెన్ చేసి చూసుకుంటే ఏం ప్రయోజనం? మీరు దేవుని మందిరానికి వెళ్ళి కొంత సమయం మీ ఫోన్ని పక్కన పెట్టలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని మందిరానికి వెళ్ళలేకపోతా ఉన్నారు. ఎంత అవమానము! దేవునికి ఎంత అవమానం ఇది! అపవాదానికి కొంటాడు, నువ్వు రక్షించబడి కూడా దేవా ఫలానా వ్యక్తి సాల్మన్ అని పేరు పెట్టుకున్నాడు, పౌలు అని పేరు పెట్టుకున్నాడు, ఎస్తేర్ అని పేరు పెట్టుకున్నాడు. వాక్యంలో ఉన్నటువంటి పేర్లే పెట్టుకొని వాళ్ళు నీ మందిరానికి వెళ్తూ, నిన్ను ఆరాధన చేయడానికి వెళ్తూ వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని వెళ్ళట్లా. చూసావా అని నేను ఎలాగ వాళ్ళని మోసం చేస్తున్నాను, ప్రేరేపిస్తున్నాను. వాడు నవ్వుకుంటాడు. దేవుని అవమానపరుస్తున్నావు నువ్వు. నీ ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి కానీ అవమానం కాదు. ప్రియదేవుని బిడ్డలారా, చిన్న చిన్నటువంటివి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములు నిన్ను పడవేస్తూ ఉన్నాయి. వాడు ఎన్నో రీతిలుగా నిన్ను శోధిస్తున్నాడు. నిన్ను, నీ బిడ్డలను వ్యాపారం చేస్తున్నావు కదా, అంతా నీ చేతిలోనే ఉంది కదా. కొంచెం కల్తీ చేస్తే ఏంటి, కొంచెం లాభం ఎక్కువ వస్తుంది అంతేగా. వచ్చినటువంటి దానిలో దేవుడికి దశభాగం ఇస్తావుగా, దేవుడు క్షమిస్తాడులే, పట్టించుకోలే. ఎంత ఘోరంగా మోసపోతున్నారు కదా వ్యాపారం చేస్తున్నటువంటి ప్రియ సహోదరుడా. నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో లంచం తీసుకుంటున్నావంటే, అది లంచం తీసుకోకపోతే నువ్వు సంతకం చేయవు. వాడు డబ్బులిచ్చి నీతో ఆ ఫైల్ మీద సంతకం పెట్టించుకుంటున్నాడు అంటే దాని వలన వాడికి అధికమైనటువంటి లాభం ఉన్నది.
వాడి సంపాదన అధికంగా చేసుకుంటూ దాంట్లో వాడు ₹1,00,000 సంపాదించుకొని నీకు ఒక ₹1,000 పడేస్తున్నాడు, ఒక 10,000 ఇస్తున్నాడు అనుకోండి. మనం 10,000 వస్తున్నాయి నా జీతంలో అధికంగా అని నువ్వు దాన్ని ఆశపడి తీసుకుంటున్నావు. దానివలన వాడు ఎంత అక్రమంగా సంపాదిస్తాడో కదా. ఎందుకు గవర్నమెంట్ ఆ ఫైల్ని రిజెక్ట్ చేసిందో ఆలోచన చేస్తున్నావా? ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగ చేసేటువంటివన్నీ మనం సుఖం కొరకే, నా కుటుంబం కొరకే నువ్వు అనుకుంటున్నావు. అది నీ కుటుంబానికి స్వేచ్ఛనివ్వదు. ఈ లోకంలో కొంత స్వేచ్ఛ ఉంటుందేమో కానీ అది బానిసగాను వెళ్ళిపోతున్నావు అనేటువంటి సంగతి, నువ్వు బంధించబడుతున్నావు అనేటువంటి సంగతి నీకు తెలియట్లా. ఇదంతా అపవాది యొక్క తంత్రము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా నాటి నుండి నేటి వరకు అందరం కూడా దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాం. అటువంటి సన్నిధికి, దేవుని సన్నిధికి దూరమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం చేశారంటే వారు మొరపెట్టారు. నిర్గమకాండము గ్రంథము 3వ అధ్యాయములో మీరు చదవండి. ఇప్పుడు సమయం లేదు కనుక నేను చదవట్లేదు, మీకు క్లుప్తంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కడ మోషే తన మామయ్య అయినటువంటి ఇత్రో యొక్క మందను మేపుకుంటూ ఆ హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దృశ్యము మోషేని ఆకర్షించింది. పైన చూస్తే మంట వస్తూ ఉంది, అగ్ని ఉంది, కానీ పొద కాలిపోట్ల. ఏంటో చూద్దామని మోషే వెళ్ళినప్పుడు దేవుడు ఆ పొద ద్వారా, ఆ పొదలో నుండి తన స్వరాన్ని వినిపించాడు కదా. మోషే, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తుల వారు పడుతున్నటువంటి బాధను, ఆ బాధలో నుండి వారు పెడుతున్నటువంటి శ్రమలు, ఆ శ్రమలో నుండి వారు పెడుతున్నటువంటి మొరను నేను విన్నానయ్యా. వారిని విడిపించాలి, విడిపించడం మాత్రమే కాదు, వారిని క్షేమకరమైనటువంటి స్థలానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి కణానికి నడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. వెళ్ళి వారిని విడిపించు, నా పక్షం కాదు వెళ్ళని చెప్పినటువంటి సమయమున దేవుడు మోషేని పంపిస్తే మోషే చివరికి ఆ ఆజ్ఞకు లోబడి విడిపించడానికి వెళ్ళాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపా కనికరములను బట్టి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబడ్డారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే మరలా మరలా తప్పులు చేస్తూ ఉన్నారు. మరలా తప్పులు చేసి వాళ్ళు బందీలుగా అనేక మంది రాజుల చెరలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు మరలా వారి పట్ల కనికరం చూపించి వారు ప్రార్థన చేసి వారు మొరవిని ఆయన వేరొక నాయకుడిని మొదట మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్కరి ద్వారా వారిని విడిపించడం ప్రారంభించాడు కదా. వారిని విడిపించి వారికి స్వేచ్ఛనిస్తా ఉన్నాడు. మనం చదివాం కదా మూలవచనంలో, ఈ స్వాతంత్రము క్రీస్తు మనకు అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి నాటి దినాన ఎలాగో వారు స్వతంత్రులుగా ఉన్నారు, నేటి దినాన కూడా అదే రీతిలో మనం అందరం స్వతంత్రులుగా ఉన్నాం. కానీ నాటి దినమున వారు మరలా ఆ దాస్యం అనేటువంటి కాడి క్రిందకు చిక్కుకున్నారు. నేటి దినాన కూడా మనం వెళ్ళిపోతా ఉన్నామేమో. దేవుని కృపను బట్టి నువ్వు చెర నుండి విడిపించబడ్డావు, కానీ మరొకసారి వెళ్తున్నావా? ఏ తప్పు చేస్తే బంధించబడి ఉన్నావో ఆ తప్పు నుండి, ఆ బందీకారా నుండి దేవుడు నిన్ను విడిపిస్తే నువ్వు మళ్ళీ ఎందుకు అదే తప్పు చేస్తున్నావు? మళ్ళీ వేరొక తప్పును ఎందుకు చేస్తున్నావు? ఒక సమయంలో నువ్వు త్రాగుడుకు బానిసయ్యావు, దేవుడు విడిపించాడు. ఇప్పుడు మరొక రకమైనటువంటి మత్తు పదార్థం వస్తే దానికి బానిసైపోతున్నావు, మరొక శరీర క్రియకు నువ్వు బానిసైపోతున్నావు. ఎన్నిసార్లు దేవుడు విడిపించాలి? దేవుడు మరలా నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. మరలా నిన్ను, నీ ప్రార్థనను, నీ కుటుంబ ప్రార్థనను సమస్తమును ఆయన విని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. సమస్తము నుండి ఆయన నీకు విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లేఖనంలో వ్రాయబడినటువంటి మాట, మనమందరం కూడా ఎలా ఉండాలి, ఎలా నడవాలి అంటే లేఖనం మనకు బోధిస్తున్నటువంటి మాట. మనము
స్వతంత్రులుగా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలంటే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడింది, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంటే స్వాతంత్రం ఉంటుందంట. నువ్వు ప్రభు యొక్క ఆత్మ లేనటువంటి స్థలానికి నువ్వు వెళతా ఉంటే, ప్రభు యొక్క ఆత్మ నిలబడనటువంటి స్థలానికి నువ్వు వెళతా ఉంటే ప్రయోజనం ఏంటి అంటే ఏ ప్రయోజనం లేదు, నీకు నష్టమే. తద్వారా నువ్వేమైపోతున్నావంటే దేవునికి దూరం అయిపోతా ఉన్నావు, స్వాతంత్రాన్ని కోల్పోతా ఉన్నావు. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో యోహాను భక్తుడు అంటున్నాడు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యము అంటే మనం అనుకుంటాం సత్యం అంటే నిజమని, కానీ వాస్తవంగా సత్యం అంటే ప్రభువు చెప్పారు యోహాను సువార్తలో, నేనే మార్గమును సత్యమును జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. నేనే సత్యము అని చెప్పినటువంటి ప్రభువు దగ్గరకు మనం వెళ్ళాలి. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియదేవుని బిడ్డారా, మీరు సత్య సంబంధులుగా నిలిచి ఉంటే, సత్యంలో మీరు నిలిచి ఉంటే మీరు ఎలా ఉంటారంటే స్వతంత్రులుగా ఉంటారు. సత్యములకు దూరంగా ఉంటే మీరు బానిసలుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, స్వతంత్రులై ఉండి దుష్టత్వము కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి. స్వతంత్రులుగా ఉన్నామని తెలుసుకొని మనం దేవునికి దాసులుగా ఉండాలి. లోకానికి దాసులుగా ఉండదు, అంటే లోకానికి బానిసలుగా ఉండద్దు, లోకము యొక్క బంధకాలలో బంధించబడి ఉండద్దు. శరీర సంబంధమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవటానికి, శరీర సంబంధమైనటువంటి సుఖములకు ప్రాధాన్యత ఇస్తూ దేవునికి దూరమయ్యి బంధకాల్లో ఉండదు. దేవుడు మీకు స్వాతంత్రం ఇచ్చాడు, స్వతంత్రులుగా మిమ్మల్ని చేశాడు, పాపము నుండి విడిపించాడు. మీరు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఆ చెరలోనికి వెళ్ళిపోతారు, అపవాది దగ్గరికి. ఆ చెర నుండి మీరు సంపాదించిన కోట్లు మీకు విడుదల కలుగు చేయవు. దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే మిమ్మలను స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు కనుక చేసినటువంటి ఆ యొక్క విడుదలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన దగ్గరే ఉండండి. మరలా దాస్యం అనేటువంటి కాడి కిందకు వెళ్ళొద్దు. దేవుడు అటువంటి కృపను మీకందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రభువా, మేమందరము కూడా స్వతంత్రులుగా మేము చేయబడ్డాం. మొదటి సమయమున ఆదాము హవ్వల జీవితంలో ప్రవేశించినటువంటి ఆ బానిసత్వము నేటి వరకు కొనసాగుతూ ఉన్నదయ్యా. మీరు అనుగ్రహించినటువంటి స్వతంత్రతను వారు ఎలా కోల్పోయారు. నేటి దినమున మేము కూడా అలానే వెళ్ళిపోతున్నాం. పాపమునకు గురైపోయి, పాపమునకు లోబడి, ఆజ్ఞను అతిక్రమించి మా ఇష్టానుసారముగా మేము బ్రతికితే మీకు దూరం అయిపోయి అపవాది చెరలోనికి వెళ్ళిపోతున్నాం. కానీ ఎప్పుడైతే మేము మీ దగ్గరకు వస్తామో, మిమ్మల్ని ప్రార్థిస్తే మాకు విడుదల ఇచ్చినటువంటి దేవుడు, మా పితల నుండి నేటి వరకు మాకు విడుదలను అనుగ్రహిస్తూనే ఉన్నారు. మీరు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని మేము కాపాడుకుంటూ మరలా దాస్యం అనేటువంటి కాడి కిందకు మేమందరము వెళ్లకుండా మీ సంరక్షణ మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన స్పాన్సర్ చేసిన బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మీకే సమర్పించుకుంటే ఏసైనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.